అదేంటంటే చనిపోయిన ఆవిడ చిట్టమ్మండి. రాజంపేట అది అందరికీ నమస్కారం. చాలా విచారకరమైనటువంటి సంఘటన, దురదృష్టకరం. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మత్స్యకార కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళా సోదరి వ్యాపార నిమిత్తం కాకినాడలో చేపలు తీసుకుని సామర్లకోట పట్టణానికి చేపలు అమ్ముకునే అందుకు వెళ్ళేటప్పుడు ఒక ఆటో ప్రమాదం జరగటం, ఆ ఆటో డ్రైవర్ కూడా మరి ఉప్పాడ గ్రామంలో ఉన్నటువంటి రామశెట్టిపేటకు సంబంధించినటువంటి వ్యక్తి కావటం, ఆ చేపలు అమ్ముకునే ఆమె నాయకర్పేట ఉప్పాడ ప్రాంతాలకు చెందిన ఆవిడ. ఈ పెను విషాదం తెలిసిన వెంటనే మరి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు చెల్లించిపోయి వెంటనే వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకుని ఈరోజు మరి 5 మెన్ కమిటీగా ఉన్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు తెంగల ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను, ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండు దొరబాబు గారు, ఓదూరు కిషోర్ గారు, మేము అందరూ కూడా ఇక్కడికి రావటం, అలాగే స్థానికుడైనటువంటి ఉప్పాడ ప్రాంతాలకు చెందినటువంటి డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచులు, ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. చిట్టమ్మ గారికి 2 లక్షల రూపాయలు చెక్ అందించడం, అలాగే ఏదైతే ఆటో డ్రైవర్గా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్కి వారి కుటుంబానికి 2 లక్షలు చెక్ అందించడం జరిగింది. చాలా దురదృష్టకరం. చిట్టమ్మ గారికి 3 కుమార్తెలు ఉన్నారు. ఇంకా వివాహం సంబంధించిన ఇంకా చేయవలసినటువంటి ఒక అమ్మాయి కూడా ఉంది. మరి ఆ కుటుంబం తలడిల్లిపోతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మరి జరిగిన 2వ రోజే ఈ చెక్ పంపించడం ఒక పక్క ఆనందంగా ఉన్నా, మరి ఇటువంటి ప్రమాదాలు అవటం చాలా దురదృష్టకరం. ఏదేమైనా చాలా భద్రత తీసుకుని ప్రయాణాలు చేయాలనేటువంటి పదే పదే ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే చిట్టమ్మ గారు ఉందో ఆవిడ జనసేన పార్టీ సభ్యత్వం కూడా ఉంది. త్వరలో సభ్యత్వానికి సంబంధించిన ఇన్సూరెన్స్ సంబంధించి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మరలా ఇవ్వటం కూడా జరుగుతుంది. అంతేగాని మేము అందరూ కూడా ఏ ప్రమాదం ఎటువైపు పొంచి ఉందో అనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారు కానీ జన సైనికులు కానీ పదే పదే ప్రతి ఇంటికి తిరిగి ఈ మెంబర్షిప్ చేసుకోవాలని చెప్పడం కూడా దీంట్లో ఒక కారణం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇంకొక ఆమె కూడా ఆసుపత్రులు ఇప్పుడే మరి ప్రమాదానికి ఇప్పుడు ఇంకొక ఆవిడ కూడా చనిపోయారు అన్నారు. ఆవిడ కూడా 2-3 రోజుల్లోనే మళ్ళీ వారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది జ్యోతుల శ్రీనివాస్ గారు వారు అందరూ కూడా మొన్న వారికి తోచినటువంటి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. ఏదైనా కష్టాల్లో ఉన్నటువంటి కుటుంబాలకి తోడుగా ఉండేటువంటిదే జనసేన పార్టీ